నాకు చంద్రబాబు కట్టాలనుకుంటున్న 5 టవర్లు, వాటి టెండర్ల పరిస్థితి ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. వీళ్ళు చేసే దోపిడీ నిజంగా వీరప్పన్ కూడా సరిపోడు, ఆ లెవెల్ దోపిడీ. సెక్రటేరియట్లో టవర్ 1, టవర్ 2, సెక్రటేరియట్లో టవర్ 1, టవర్ 2 చూడండి, కావాలంటే మీరే స్క్రీన్ మీద కూడా చెప్తాను. హిందూ ఆర్టికల్ డేటెడ్ 27th April 2025, హిందూలో పబ్లిష్ చేసిన ఆర్టికల్. సెక్రటేరియట్లో టవర్ 1, టవర్ 2, బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ఫ్లోరు ప్లస్ 39 ఫ్లోర్స్. దీనికి 2018లో ఖరారైన కాంట్రాక్ట్ వాల్యూ అప్పట్లో 2018లో ఖరారైన కాంట్రాక్ట్ వాల్యూ 932 కోట్లు. ఇప్పుడు అదే పని విలువ ఎంతో తెలుసా? 1423 కోట్లకు పెంచేశారు. పైగా టెండర్లో ఆ పెంచిన రేటుకు, టెండర్లలో పెంచిన ఆ రేటుకు మళ్ళీ 4.5% ఎక్సెస్. కరెక్ట్గా చూసుకోండి, 4.5, 5% దాటదు. మళ్ళీ కరెక్ట్గా 4.5% కరెక్ట్గా ఎక్సెస్. మళ్ళీ కాంట్రాక్టర్కు నజరానా రూపేణా జిఎస్టీ, సీనరేజు, ఎన్ఏసి ట్యాక్సుల మినహాయింపుల ద్వారా మరో 257 కోట్ల రూపాయలు లబ్ధి. అంటే మొత్తంగా వీటి విలువతో కూడా కలుపుకుంటే 1762 కోట్ల రూపాయలకు చేరింది. అంటే ఇదే టవర్ 1, టవర్ 2, బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ఫ్లోరు ప్లస్ 39 ఫ్లోర్స్కు 2018లో ఖరారైన కాంట్రాక్ట్ విలువ 932 కోట్లు అయితే ఇప్పుడు అది ఏకంగా 830 కోట్ల రూపాయలు పెరిగి మొత్తం ఖర్చు 1762 కోట్లకు ఎగబాకింది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అప్పుడు కాంట్రాక్టర్ షాపూర్జీ పోలాంజీ, ఇప్పుడు కాంట్రాక్టర్ షాపూర్జీ పోలాంజీని. భలే విచిత్రంగా కనిపిస్తాయి. అలాగే టవర్ 3, టవర్ 4 తీసుకోండి. టవర్ 3, టవర్ 4లో అది కూడా బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 39 ఫ్లోర్స్. 2018లో ఖరారైన కాంట్రాక్ట్ వాల్యూ అప్పట్లో 784 కోట్లు. ఇప్పుడు అదే పని విలువ 1247 కోట్లు. ఈ 1247 కోట్లకు పెంచేసిన తర్వాత దాని మీద మళ్ళీ కరెక్ట్గా 4.54% ఎక్సెస్. తర్వాత మళ్ళీ వీళ్ళకిచ్చిన రాయితీలు జిఎస్టీ రూపేనా, సీనరేజ్ రూపేనా, ఎన్ఏసి రూపేనా వీళ్ళకిచ్చిన రాయితీలు మరో 241 కోట్ల రూపాయలు. ఇది కూడా కలుపుకుంటే మొత్తం 1545 కోట్ల రూపాయలు. అంటే 784 కోట్ల రూపాయలు కాస్త 1545 కోట్ల రూపాయలు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అప్పుడు కాంట్రాక్టర్ ఎల్ఎన్టీనే, ఇప్పుడు కాంట్రాక్టర్ ఎల్ఎన్టీనే. అలా వీటి అన్నిట్లో కూడా ఈ రేట్లలో మీకు చెప్పడం మర్చిపోయినా, ఇసుకే ఫ్రీ, ఇసుకే ఫ్రీ, అది కూడా పరిగణలోకి తీసుకోవాలి. హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో 4500 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీకి ఇసుక, జిఎస్టీ, సీనరేజు అన్నీ మిగతా అన్నీ కట్టుకోవాలి పాపం వాళ్ళు. ఈడ చూస్తే ఎన్నీ లేవు, రేటేమో 11,000 నుంచి 14,000. అలాగే జిఏడి టవర్ చూస్తే ఇది బేస్మెంటు, గ్రౌండ్ ఫ్లోరు ప్లస్ 49 ఫ్లోర్స్.
2018లో ఖరారైన కాంట్రాక్ట్ వాల్యూ 554 కోట్లు. ఇప్పుడు అదే పని విలువ 844 కోట్లకు పెంచేసినారు. ఆ తర్వాత ఆ పెంచిన రేటు మీద టెండర్లు, ఆ టెండర్లు మళ్ళీ కరెక్ట్గా 4.53% ఎక్సెస్, కరెక్ట్గా 4.53% ఎక్సెస్. ఏదైనా అంతే చూసుకోండి. 4.53, 4. ఇంతకుముందు ఎంత 4.54, ఇంతకుముందు 4.5 చూసుకోండి. మళ్ళీ కాంట్రాక్టర్కు జిఎస్టీ మినహాయింపులు, ఎన్ఈసి మినహాయింపులు, సీనరేజులు, వీటి రూపేణా మళ్ళీ అదనంగా మరో 163 కోట్ల రూపాయల లబ్ధి. ఈ 163 కోట్లు కూడా లెక్కేసుకుంటే మొత్తం 1046 కోట్ల రూపాయలు, అంటే 554 కోట్లు గతంలో 2018లో ఖరారైన కాంట్రాక్ట్ విలువ ఇప్పుడు 1046 కోట్లకు మళ్ళీ ఇచ్చింది ఎవరికో తెలుసా? ఎన్సీసీకి కట్టబెట్టారు. అప్పుడు ఎన్సీసీఏ కాంట్రాక్టర్, ఇప్పుడు మళ్ళీ ఎన్సీసీఏ కాంట్రాక్టర్. అలా ఇవన్నీ సుమా ఇసుక ఫ్రీ. మొత్తంగా ఈ 5 టవర్లకు రాయితీలతో కలిపి 4354 కోట్లకు కాంట్రాక్టులు ఇస్తే, మళ్ళీ దీనికి అదనంగా ఏసీలంట, ప్లంబింగ్ అంట, ఎలక్ట్రికల్ అంట, ఫైర్ ఫైటింగ్ అంట, లిఫ్టులు అంట, ఈ పనుల కోసం మళ్ళీ 2316 కోట్లకు టెండర్లు పిలుస్తున్నారు. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినారు, పిలుచమని చెప్పినారు, పిలుస్తున్నారు. అంటే అన్నీ కలుపుకుంటే మొత్తంగా 5 టవర్లకు 6671 కోట్ల రూపాయలు. మళ్ళీ దీనికి అదనంగా ఆ కట్టియ గవర్నమెంట్ కాంప్లెక్స్లలో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే అక్కడ డ్రైనేజు, అక్కడ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు. ఏదైనా ఫ్లాట్లలో మీరు ఉన్నారు అని అంటే, ఆ ఫ్లాట్లలో ఉంటే అక్కడ డ్రైనేజ్ కనెక్షన్లు, అక్కడ ఆ కాంప్లెక్స్లో కావలసిన డ్రైనేజ్ కనెక్షన్లు, ఆ కాంప్లెక్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆ కాంప్లెక్స్లో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు, వీటికి మళ్ళీ అదనంగా సపరేట్గా 1053 కోట్లు. ఎక్కడైనా మీరు ఫ్లాట్లు ఏదైనా పోయినా కూడా, లేకపోతే మీరే కట్టాలనుకున్నా, ఫ్లాట్లు కట్టడమే కాకుండా ఆ ఫ్లాట్లకు మీరు ఆ కాంప్లెక్స్లో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. అప్పుడే పోయి ఎవరైనా కూడా ఫ్లాట్లలో ఉండగలుగుతారు.